హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. నత్తా రామేశ్వరం స్థల పురాణం పంతులు గారి మాటల్లో తెలుసుకున్నాం కదా. మరైతే ఆలయం కూడా చూడాలనిపిస్తుందా? రండి చూసేద్దాం. ఇదిగో ఇది ఆలయ ప్రధాన ముఖద్వారం అండి. ఈ ఆలయంలోకి ఈ ద్వారం గుండా మనం ప్రవేశించి లోపలికి వెళ్ళాలి. అయితే లోపలికి వెళ్ళగానే చక్కగా ఎదురుగా మనకి విఘ్నేశ్వరుడు దర్శనమిస్తారు. పూజలలో మొదటి పూజ విఘ్నేశ్వరుడికే కదా. అలాగే మనం వినాయకుడిని ఒక్కసారి ఇలా దర్శించుకొని వెళ్దాం. విఘ్నేశ్వరుని దండం పెట్టుకొని మనం ఆలయం అంతా కూడా చూసొద్దాం రండి. కుడివైపు తిరగానే ఆలయంలో చక్కగా అద్దాల మండపం ఉంటుందండి. ఈ అద్దాల మండపం స్వామివారికి ఊయల సేవ జరుగుతూ ఉంటుంది. మరైతే మనం ఎప్పుడు వెళ్ళినా ఈ ఆలయంలో ఈ అద్దాల మండపం ఓపెన్లోనే ఉంటుందండి, చూడొచ్చు. చక్కగా స్వామివారిని దర్శించుకొని అమ్మవారిని అయ్యవారిని ఒక్కసారి అలా ఊయలూపి మనం వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకొని అలా మొత్తం మండపం అంతా చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఈ ఆడపిల్లలను కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే పిల్లలు భలే ముద్దుగా ఉన్నారు. అలాగే స్వామివారి ఊయల సేవ కూడా చక్కగా చేసుకోవచ్చు. పంతులు గారి మనవరాళ్ళండి. మనం మండపం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాస్త ఎదరికి వెళ్తే ఎడమవైపు భాగం గుండా ముందుకు వెళ్తే మనం ఆలయ ప్రహరీ గోడ మీద చక్కగా ఆలయం యొక్క స్థల పురాణం చాలా బాగా బొమ్మలతో సహా అందంగా రాసి పెట్టారండి. మనం చక్కగా చదివి అర్థం చేసుకుంటే చాలా బాగా అర్థమవుతుంది. మరైతే ఇంత అందంగా వేశారు అంటే ఎంత ఓపికగా వేశారో మనం వాళ్ళని ఎంతైనా మెచ్చుకోవాల్సిందే. అలాగే మనం ఈ ఆలయానికి ఈ ఎడమవైపు భాగం నుంచి మీకు మొత్తం అంతా చూపించాను కదా. ఇది స్వామివారి ప్రధాన ఆలయం అనే చెప్పచ్చు. అలాగే ఇక్కడ శ్రీ సంతానలక్ష్మి అమ్మవారు ఉన్నారండి. ఈ అమ్మవారిని మనం ఏది కోరితే అది ఇస్తారట. ముఖ్యంగా బిడ్డల్ని ప్రసాదిస్తుందంట అమ్మవారు. అలాగే ఈ ఎడమవైపు భాగం అంతా కూడా మీకు ఆలయంలోకి వచ్చాక చూపించాను కదా. మరి ఇప్పుడు మనం కాస్త ఇదే మార్గం గుంటా కొంచెం ఎదరికి వెళ్తే ఇటువైపు కూడా ఒక ద్వారం ఉందండి ఆలయానికి బయటికి వెళ్ళడానికి. అలాగే కొంచెం ముందుకు వెళ్తే చక్కగా కాలభైరవ స్వామి వారి ఆలయం వస్తుంది. ఎక్కడైనా శివయ్య ఉన్న దగ్గర కాలభైరవ స్వామి తప్పకుండా ఉంటాడు. మహాపుణ్యక్షేత్రాల్లో మరీ తప్పకుండా ఆయన విగ్రహం లేకుండా ఆలయం లేకుండా ఉండనే ఉండదు. మరైతే ఇదిగో మీకు ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న ఈ యొక్క స్వామివారి ఇది కోనేరు అని కూడా చెప్పొచ్చండి. అలాగే ఎప్పుడు కూడా నీటితో ఎప్పుడు నిండే ఉంటుంది. 11 నెలలు కూడా. ఒక్క నెల రోజులు మాత్రమే ఈ వైశాఖ మాసంలో మాత్రమే స్వామివారు మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ ఉన్న స్వామివారిని మరి మనం చక్కగా చూడాలి అంటే కనుక ఈ వైశాఖ మాసంలో మాత్రమే చూడగలమండి. ఈ నెల రోజులు, అది కూడా అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి ఓపెన్ చేస్తారండి వైశాఖ మాసం రాగానే. మళ్ళీ వైశాఖ మాసం వెళ్ళిపోతున్న రోజు అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి నైవేద్యం పెట్టి ఈ యొక్క కోనేరు మొత్తం నీటితో మూసివేస్తారు. మరైతే మళ్ళీ స్వామిని చూడాలంటే సంవత్సరం అంతా ఎదురు చూడాల్సిందే. అలాగే ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి మనం పంతులు గారి మాటల్లో తెలుసుకున్నప్పుడు ఎంతో ఆనందంగా అనిపించింది. హోమశాల అండి ఇది. హోమాలు అయ్యి ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. మరైతే మనం గుడి నుంచి మొత్తం ఎడమ నుంచి కుడివైపు తిరుగుతున్నాం. ఇది కుడివైపు ద్వారం అన్నమాట. మరైతే ఇటువైపు కొంచెం వచ్చిన తర్వాత మనం పెద్ద రావి చెట్టు అండి. ఎన్ని సంవత్సరాలైందో మరి నాకైతే తెలీదు. చక్కటి పెద్ద రావి చెట్టు కింద రాధాకృష్ణులు చక్కగా దర్శనమిస్తారు. అలాగే ఇటువైపు కూడా ప్రహరీ గోడ మీద చక్కటి దేవతా విగ్రహాలు పెయింటింగ్ చేసి పెట్టారండి. ఎంత బాగున్నాయో అవన్నీ కూడా. అలాగే మనం మొత్తం ఆలయం అంతా కూడా చుట్టూ చూసేసి వచ్చాం. ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అన్నమాట. బయట నుంచి చూపిస్తున్నాను, తర్వాత లోపల కూడా చూపిస్తాను. మరైతే ఈ ప్రహరీ గోడ మీద ఎంత అందమైన పెయింటింగ్లు చేశారో మీరు కూడా చూశారు కదా. చక్కగా మనం ఆలయం అంతా మొత్తం చూసి రావడం జరిగిందండి. ఇదిగో ప్రధాన ద్వారం దగ్గరికి మళ్ళీ చేరుకున్నాం. ఇక్కడ ముఖద్వారం లోపల నుంచి కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి, పై వరకు ఎంత బాగుందో. మరి మొత్తం చూసాం కదా. మరి ఇందాక చూసిన వినాయకుడు స్వామి వారిని కూడా మరొక్కసారి చూపిస్తున్నాను చూడండి.
అంటే మనం ఆలయం లోపల ప్రహరీ అంతా కూడా చూసి వచ్చేసాం. మరి ఇప్పుడు లోపల ఆలయాలు అన్నీ కూడా దర్శించుకుందాం రండి. ఇదిగో ఇది నత్తా రామేశ్వర స్వామివారి దేవాలయం. మరైతే ఈ దేవాలయం ప్రధాన ద్వారం ఇటువైపేనండి. స్వామివారిని ఈ విధంగా వెళ్ళి మనం లోపలికి దర్శించుకోవాలి. మరి ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని సీతారాములు స్వయంగా తయారు చేసి ప్రతిష్ఠించిన లింగం అండి ఈ నత్తా రామేశ్వర స్వామివారి శివలింగం. చూస్తున్నారు కదా, స్వామివారు నత్త రూపంలో ఉంటారన్నమాట. శివలింగం చూడటానికి సేమ్ అలాగే ఉంటుందంట. ఆ యొక్క పైన కవచం ఉండడం వల్ల మనకి కనిపించటం లేదండి. అభిషేకాల టైంలో అయితే కనిపిస్తుంది. అలాగే పక్కన పార్వతి అమ్మవారు కూడా దర్శనమిస్తున్నారు. చూసారా, శివపార్వతులు ఇద్దరు ఎప్పుడు పక్క పక్కనే ఉంటారండి. అమ్మవారిని శ్రీచక్రంతో ప్రతిష్ఠించారని పంతులు గారు చెప్పారు. మరైతే ఇదిగో మరొక శివలింగాన్ని కూడా చూపిస్తున్నాను రండి. ఇదిగో మనం ఎప్పటి నుంచో చూడాలనుకున్న రామలింగేశ్వర స్వామి అండి ఈయన. మనం ఇందాకలు చూసింది నత్తా రామేశ్వర స్వామి, ఈయన రామలింగేశ్వర స్వామి. ఈయన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడన్నమాట. మనం 11 నెలల తర్వాత తొలి దర్శనం ఈ విధంగా ఉంటుంది. స్వామివారికి రోజు ఈ వైశాఖ మాసం నెల రోజులు కూడా ఉదయం 10 గంటల వరకు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారండి. అయితే మనం కాశీ నుంచి తీసుకొచ్చిన గంగా జలాన్ని తీసుకొచ్చిస్తే చక్కగా అభిషేకం చేస్తారన్నమాట. స్వామివారికి అభిషేకం అనంతరం స్వామివారిని ఇలా అలంకరిస్తారు. మరైతే ఆ రోజు మేము మారేడు దళాలు మొత్తం మా ఇంటి నుంచే తీసుకెళ్ళి ఇచ్చానండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారికి ఇలా అలంకరిస్తే చాలా సంతోషంగా అనిపించిందండి. ఇదిగో స్వామివారిని చూడాలంటే మళ్ళీ సంవత్సరం మనం వెయిట్ చేయాలి. ఈ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంది. అది కూడా చూద్దాం రండి. ఇదిగో మీకు చూపిస్తున్నాను, చూసారా, సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం. స్వామివారిని కూడా దర్శించుకుందాం. లోపల స్వామివారు కళ్యాణం చేసే విగ్రహాలతో సహా అన్నీ కూడా లోపలే మనకి కనిపిస్తూ ఉంటాయండి. మరి తాళాలు వేయడం వల్ల బయట నుంచే చూపిస్తున్నాను. పక్కనే వీరభద్ర స్వామివారి ఆలయం కూడా ఉందండి. ఆయన్ని కూడా చూద్దాం రండి. మరి వీరులున్న వాళ్ళు చాలామంది వీరభద్రస్వామిని చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈయన కూడా శివస్వరూపమే కాబట్టి. వీరభద్రుడంటే మామూలు ఆయన కాదండోయ్, మహాశక్తివంతుడు. అలాగే ఆలయం పక్కనే ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా ఉంటుందండి. ఆయన కూడా దర్శించుకుందాం. మరైతే ఈ స్వామివారి మండపం కూడా కళ్యాణాలు ఇవి జరిగేది ఇక్కడేనండి. ఇది మండపం అన్నమాట స్వామివారిది. ఇప్పటి వరకు మనం ఇటువైపు ఉన్న స్వామివారిని ఇద్దరిని కూడా దర్శించుకున్నాం. మరి మూడో లింగాన్ని కూడా దర్శించుకోవాలి కదా. ఇదే లక్ష్మణ లింగం అండి. ఈయన లక్ష్మణ స్వామి ప్రతిష్ఠింపబడిందన్నమాట ఇక్కడ. మరైతే ఈ స్వామివారిని చూడాలి అంటే వంతెన అటు నుంచి ఇటుకి రావాల్సిందే. ఇదిగో స్వామివారిని మీకు ఇక్కడి నుంచి చూపించాను కదా. లోపల స్వామివారిని ఈ విగ్రహాలు చూపించినట్టుగా చూపించడానికి అనుమతి ఇవ్వలేదు. మరైతే ఈ యొక్క దేవాలయం చక్కటి పంట పొలాల మధ్య పచ్చటి కోనసీమ అందాల నడుమ ఎంతో అద్భుతంగా ఉంది. ఈయనే లక్ష్మణేశ్వరుడండి. ఈ యొక్క ఆలయంలో ఆ లక్ష్మణుడు ఈయన్ని ప్రతిష్ఠించాడట. ఎందుకంటే రాముడు వారు ప్రతిష్ఠించిన తర్వాత ఎంతైనా ఆయన తమ్ముడు కదా, ఈయనకు కూడా కోరిక కలిగిందంట ప్రతిష్ఠించాలి అని. అందుకని ఈ యొక్క నదికి యువతల వైపు ఈ యొక్క లక్ష్మణ లింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. ఈ లింగం బ్రహ్మసూత్ర లింగం అని కూడా చెప్పారండి అక్కడ పంతులు గారు. మరైతే ఈ వంతెన మీద నుంచి చూస్తే అటువైపు దేవాలయం ఇటువైపు దేవాలయం కూడా చాలా బాగా కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, ఇది గోస్తరి నది అంటండి. ఇది ఒకప్పుడు విపరీతమైన జలప్రవాహంతో నిండి ఉండేదట చక్కగా. అయితే ఈ నది నుంచే ఆ సీతారాములు నత్తా రామేశ్వర స్వామిని తయారు చేసి లింగం కింద ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అంత చక్కటి నది ఈరోజు ఇలా పాడైపోయి ఇలా అయిపోయిందండి. మరైతే ఈ యొక్క ఆలయాన్ని మొత్తం కూడా మీకు స్వామివారి ఆశీస్సులు విన్నవారికి చూసిన వారికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని కూడా నొక్కండి నోటిఫికేషన్స్